తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధరణి అక్రమాలపై సిట్ విచారణకు ఆమోదం తెలిపింది. భూ రికార్డుల మార్పులు, అక్రమ మ్యుటేషన్లపై విచారణకు నిర్ణయించింది. ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ భూముల లావాదేవీలపైన దృష్టి పెట్టింది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అవసరమైతే మాజీ అధికారులు, బాధ్యులకు నోటీసులు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ చెప్తారు. రాజేష్, చెప్పండి, కేబినెట్ డెసిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ స్వామి. కాసేపటిపై తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగుతుంది. పర్టికులర్ గా అనేక అంశాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. పర్టికులర్ గా ధరణి పోర్టల్ పుట్టుక నుంచి ప్రారంభం జరిగినటువంటి అక్రమాలపై సిట్ ఏజీ తద్వారా విచారణ జరిపించాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ధరణి అక్రమాలతో పాటుగా ధరణి పోర్టల్లో జరిగినటువంటి సమగ్ర దర్యాప్తు పైన ఈ సిట్ అధికారులు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పాటై భూ రికార్డులకు సంబంధించినటువంటి మార్పులు, అక్రమ మ్యుటేషన్లపై జరగాల్సినటువంటి వివరణాత్మక రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించి ప్రభుత్వానికి త్వరితగతిన అందజేయాలని చెప్పేసి కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దాంతో పాటుగా ప్రభుత్వ అసైన్లు, వక్కు, దేవాదాయ భూములకు సంబంధించినటువంటి లావాదేవీలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఫిర్యాదులు పరిశీలించినటువంటి ఆ ఫిర్యాదులన్నీ తద్వారా ఎంతమంది బాధితులకు న్యాయం జరిగింది, ప్రభుత్వం ఏ మేరకు అప్పట్లో నివేదిక ఇవ్వగలిగారు అధికారులు, ఆ అధికారులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎంత మేరకు ధరణిని ట్రాన్స్పరెంట్ గా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, తదితర అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు జగిత్యాల జిల్లాలో డిగ్రీ కాలేజీలో పలు పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పటాన్చెరులో ఇంధన మిల్లుల కోసం భూమి కేటాయింపుతో పాటుగా బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక 2018 చట్టానికి సంబంధించిన తెలంగాణ పంచాయతీ యాక్ట్ సవరణ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీలు కొంత పాటుగా ట్రెజరీలో కాకుండా నేరుగా జీపీ బ్యాంకు ఖాతాలోనే జమ చేసేలా కేబినెట్ సవరణ చేసి నిర్ణయం తీసుకుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.